అర్జున్ హింసాత్మకుడు కాదు. అతను గట్టిగా మాట్లాడేవాడు కాదు. అతను కోపిష్టి కాదు. అదే విషయమే భయంకరంగా మారింది. అతను 7వ అంతస్తులో ఉన్న చిన్న అపార్ట్మెంట్లో ఒంటరిగా జీవించేవాడు. రిమోట్గా పని చేసేవాడు. బయటికి చాలా అరుదుగా వెళ్ళేవాడు. కాని ప్రతి రాత్రి ఖచ్చితంగా 2:12 గంటలకు అతను తన కుర్చీని కాస్త కదిలించేవాడు. గోడనుంచి కొంచెం దూరంగా. ఎందుకో ఎవరికి తెలియదు. అతనికే తెలియదు. కనీసం అతను తనకు అలా చెప్పుకునేవాడు. 3 నెలల క్రితం అర్జున్ తన బెడ్రూం గోడ వెనకనుంచి ఒక మృదువైన గోకే శబ్దం వినడం ప్రారంభించాడు. అది ఎలుకలు కాదు. పైపుల శబ్దం కాదు. అది గోకడం. నెమ్మదిగా, సహనంగా, సిమెంట్ మీద గోర్లు రాస్తున్నట్లుగా. మొదటి రాత్రి అతను పట్టించుకోలేదు. రెండో రాత్రి గోడకు చెవి పెట్టాడు. అప్పుడు అతను విన్నాడు. శ్వాస. చాలా స్వల్పంగా, చాలా నియంత్రితంగా. అతను దాన్ని తన ఊహగా భావించాడు. ఒత్తిడి. నిద్రలేమి. కాని ఆ గోకే శబ్దం ఆగలేదు. ప్రతి రాత్రి ఖచ్చితంగా 2:12 గంటలకు. ఒక రాత్రి గోకడం ఆగపోయింది. దాని బదులు 3 మెల్లని తట్టులు. గోడ లోపలనుంచి. అర్జున్ గడ్డకట్టిపోయాడు. అతను కదలలేదు. శ్వాస కూడా ఆపేశాడు. అప్పుడు ఒక స్వరం. ముద్దుగా. గోడలోపలనుంచి. నన్ను బయటకు వదిలేయ్. అతను వెనక్కి జారాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఉదయం బిల్డింగ్ మేనేజర్తో మాట్లాడాడు. ఆ గోడ అవతల ఎలాంటి అపార్ట్మెంట్ లేదని చెప్పారు. 2 భవనాల మధ్య ఖాళీ కాంక్రీట్ గ్యాప్ మాత్రమే. ఎవరూ ఉండలేని స్థలం. ఆ రాత్రి 2:12 గోకడం లేదు. తట్టడం లేదు. నిశ్శబ్దం. అప్పుడు అతను వినాడు. గోడనుంచి కాదు. తన గదిలోనుంచే. తన మెడ వెనుకనుంచి. స్పష్టమైన చప్పుడు. నువ్వు కుర్చీని కదిలించావు. అతను నెమ్మదిగా తిరిగాడు. కళ్ల కింద నల్లటి వలయాలు. తన గదిలో కెమెరాలు అమర్చాడు. అన్నీ తన ఊహ మాత్రమేనని నిరూపించుకోవాలని. ఆ రాత్రి 2:12 కెమెరా ఫీడ్ స్టాటిక్తో నిండిపోయింది. ఖచ్చితంగా 12 సెకన్లు. ఫుటేజ్ తిరిగి వచ్చినప్పుడు అర్జున్ గదిమధ్య నిలబడి ఉన్నాడు. గోడను చూస్తూ. పూర్తిగా స్థిరంగా. కాని అతనికి లేచిన జ్ఞాపకం లేదు. మరుసటి రోజు ఫుటేజ్ మళ్ళీ మళ్ళీ చూశాడు. అప్పుడు గమనించాడు. గోడ సూటిగా లేదు. లోపలనుంచి ఎవరో నెట్టి బయటకు రావాలని ప్రయత్నించినట్టుగా ఒక ఆకృతి. మానవ ఆకారం. చేతులు. ముఖం. అతను గోడను మెల్లగా తాకాడు. అది కాంక్రీట్లా అనిపించలేదు. మృదువుగా ఉంది. చర్మంలా. అతను ఒక్కసారిగా చేతిని వెనక్కి తీసుకున్నాడు. అప్పుడే 3 గట్టిగా తట్టులు. ఈసారి ఆగ్రహంగా. ఆతురంగా. నన్ను బయటకు వదిలేయ్. అర్జున్ కంపిస్తూ వెనక్కి వెళ్లాడు. అప్పుడు అతను చూశాడు. తన కంప్యూటర్ బ్లాక్ స్క్రీన్ ప్రతిబింబంలో తన వెనుక ఎవరో నిలబడి ఉన్నారు. పూర్తిగా రూపం దాల్చలేదు. శరీరం అర్ధం మాత్రమే బయటకు వచ్చింది. మిగతా భాగం గోడలో కలిసిపోయింది. అది నవ్వింది. పెదవులు కదలలేదు. కాని మాటలు వినిపించాయి. నన్ను నువ్వే ఇక్కడ బంధించావు. జ్ఞాపకాలు ఒక్కసారిగా మెదిలాయి. థెరపీ సెషన్లు. మందులు. ఒక రాత్రి జరిగిన ఘర్షణ. అర్జున్ పోలీసులకు చెప్పలేదు. పగుళ్లను మూసేశాడు. మళ్ళీ పెయింట్ చేశాడు. కుర్చీని గోడ ముందు పెట్టాడు. ప్రతి రాత్రి. తెలియకుండానే. తట్టులు ఇప్పుడు హింసాత్మకంగా మారాయి. గోడ చీలడం మొదలైంది. వేళ్లు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. పగుళ్లనుంచి రక్తం కారుతోంది. మళ్ళీ నిశ్శబ్దం. తరువాతి ఉదయం. పక్కింటివాళ్లు దుర్వాసన గురించి ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అర్జున్ గదిమధ్య ప్రశాంతంగా కూర్చున్నాడు. నవ్వుతూ. గోడ పూర్తిగా సరిగానే ఉంది. పగుళ్ళు లేవు. రక్తం లేదు. శుభ్రమైన పెయింట్ మాత్రమే. పోలీసులు ఏమైందని అడిగితే అర్జున్ ప్రశాంతంగా అన్నాడు. అతను చివరకు బయటకు వచ్చాడు.
రెండో శరీరం ఎక్కడా కనిపించలేదు. కాని కొన్ని వారాల తర్వాత 6వ అంతస్తు నివాసితులు ఫిర్యాదు చేశారు. వారి పైకప్పు నుంచి ప్రతి రాత్రి ఖచ్చితంగా 2 గంటల 12 నిమిషాలు గంటలకు గోకే శబ్దం వస్తుందని.